మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. శతకకర్తలు కాలాలు రచించినటువంటి శతకాల గురించి ఈ వీడియోలో అరటిపండు తిన్నంత ఈజీగా గుర్తుంచుకోవచ్చండి. మరి ఎలాగో చూద్దాము. మరి మీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఈ యొక్క కవి పరిచయాలు, ఇది శతకకర్తలు ఉన్నారు కదండి, వాళ్ళందరినీ కూడా ఒక దగ్గర రాసుకొని ఆ యొక్క కాలాలని అసెండింగ్ ఆర్డర్లో అమర్చుకొని తయారు చేయడం జరిగిందండి. చాలా ఈజీగా గుర్తుండే విధంగా కోడ్ రూపంలో కూడా మనకి ఉంటుందండి. మరి వీడియోని లైక్ చేస్తే మీలాంటి ఎంతోమంది మిత్రులకి వీడియో అయితే చేరుతుందండి. టాపిక్లకు వెళ్ళిపోదాం లేట్ లేకుండా. మరి మొదటిగా ఈ శతకకర్తలు తీసే ముందుగా నన్నయ్య తిక్కన ఎర్రన మహాభారతాన్ని రచించినటువంటి నన్నయ్య తిక్కన ఎర్రన గురించి చెప్పాలనుకున్నామండి. నన్నయ్య 11వ శతాబ్దం, తిక్కన 13వ శతాబ్దము, ఎర్రన 14వ శతాబ్దం. 11, 13, 14 వీళ్ళు కవిత్రయంలో ముగ్గురండి. నన్నయ్య, తిక్కన, ఎర్రన. ఇక నన్నయ్య మహాభారతము, తిక్కన మహాభారతము, ఎర్రన మహాభారతం అండి. 11, 13, 14. నెక్స్ట్ బద్దెన అండి. బద్దెన తిక్కన కాలం వాడవండి. బద్దెన తిక్కన కాలం వాడండి. బద్దెన కస తిక్కు ఉంది అంటే 13వ శతాబ్దం అన్నమాట. సో బద్దెన మొట్టమొదటి తెలుగు శతకమైనటువంటి సుమతి శతకకర్త అండి. సుమతి వినదగు నవ్వరి చెప్పిన వినంతన వేగపడక వివరంపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. ఈయన బద్దెన రచించినటువంటి శతకమే సుమతి శతకం అండి. ఒకరండి నన్నయ్య, తిక్కన కాలం వాడు బద్దెన, తర్వాత ఎర్రన. వీళ్ళు కవిత్రయంలో ముగ్గురును ప్లస్ తిక్కన కాలం వాడు బద్దెన. ఓకేనండి. ఇప్పుడు పోతన 15వ శతాబ్దం. పోతన 15. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి, పోతన 15. సో ఈయన భాగవతం రాసింది పోతన మాచ్యుడు అంటూ ఒక పద్యంలో పాట అయితే ఉందండి మనకి. భాగవతం రాసింది పోతన మాచ్యుడు అంటూ భాగవతాన్ని రచించారండి. రాయించి నారాయణ 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 పోతన నారాయణ. ఇక్కడ చూడండి, పోతన నారాయణ శతకం. ఓకేనండి. ఇప్పుడు ధోర్జట్ అండి. ఇక్కడ కాంట్రవర్సీ లేకుండా 16వ శతాబ్దంలో ఒకే ఒక వ్యక్తి ఉన్నారండి, ఆయన ధోర్జట్ అండి. మరి ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించారండి. మరి శ్రీకాళహస్తీశ్వరుడు అంటే ఎవరండి? శివుడండి. ఈ ధోర్జటి అన్న కూడా శివుడేనండి. ధోర్జటి అన్న శ్రీకాళహస్తీశ్వరుడు అన్న ఒకలేనండి, శివుడేనండి. ఒక 16వ శతాబ్దంలో కాంట్రవర్సీ లేని ఒక కవి ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన ధోర్జటి గారేనండి. ఇక్కడ కాంట్రవర్సీ ఉన్నటువంటి ఇద్దరు రచయితలు ఉన్నారండి. ఎవరు? పక్కి అప్పల నరసింహం, మారద వెంకయ్య గారండి. వీళ్ళిద్దరూ కూడా ఒక్కొక్క రకం టెక్స్ట్ బుక్లో, అంటే ఒక్కొక్క క్లాస్ టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క శతాబ్దాలు అయితే ఇవ్వడం జరిగాయండి. మరి వాటిని అన్నింటినీ కూడా కూలంకుషంగా మీకోసం తయారు చేస్తున్నానండి. మరి ఇక్కడ పక్కి అప్పల నరసింహాన్ని ఏ విధంగా గుర్తుంచుకోవచ్చు అంటే, మనకి స్వామి వివేకానంద చికాగో వెళ్ళి ప్రియమైన సోదరీమణులారా అని చికాగోలో స్వామి వివేకానంద ప్రసంగం చేశారండి. అదేవిధంగా మరి ఒక ప్రముఖ వక్త వచ్చి కుమారి అనుకుంటూ మాట్లాడుతూ ఉంటే పక్కున నవ్వారండి. ప్రియమైన నా కుమారిలారా అంటే అనబడికి ఏమన్నా జనాలందరూ కూడా పక్కున నవ్వారండి. అంటే పక్కి అప్పల నరసింహం. మరి కుమారి అన్నట్టే 16, 17వ శతాబ్దాలు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగాయండి. గుర్తుంచుకోండి, 16, 17. ధోర్జట్ అయితే మాత్రం ఖచ్చితంగా 16 పోతన 15. ఓకేనండి. నన్నయ్య, తిక్కన, ఎర్రన 11, 13, 14. ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ చాలా మారద వెంకయ్య అండి. మారద వెంకయ్య కూడా ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్కలా ఇవ్వడం జరిగిందండి. మారద వెంకయ్య 16, 17 శతాబ్దం అండి. మరి ఇక్కడ భాస్కరుడు అంటే సూర్యుడు అండి.
భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడు ఎప్పుడు కూడా తూర్పు దిక్కునే ఉదయిస్తాడండి, మారడు, అస్సలు సమస్య లేదు. ఈయన 16, 17వ శతాబ్దాల్లో వచ్చాడండి. ఓకేనండి. భాస్కర్ ఓన్లీ పక్కి అప్పలసింహం, మారద వెంకయ్య, ఈ రెండు కూడా చిన్న కాంట్రవర్సీ ఉందండి టెక్స్ట్ బుక్లలో. ఓకేనండి. ఇక్కడ వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. ఇక్కడ గోపన్న, వేమన, గొవ్వల చెన్న, వీళ్ళ ముగ్గురికి పోతులూరు వీరబ్రహ్మం గారు 17 రోజుల పాటు ఈ యొక్క కాలజ్ఞానం అయితే చెప్పారండి. కాలజ్ఞానం కాళికాంబా సప్తసతి. కాలజ్ఞానం కాళికాంబా సప్తసతి. మరి గోపన్నకి, వేమన అన్నీ కూడా చివరి నా ఒత్తు వచ్చేటట్టు చూసుకోండి. గోపన్న, వేమన, చెన్న, గువ్వల చెన్న, వదిలేండి. ఇక గువ్వల చెన్న వీళ్ళందరికీ కూడా పోతులూరు వీరబ్రహ్మం గారు 17 రోజుల పాటు కాళికాంబ సప్తసతి అంటే కాలజ్ఞానాన్ని చెప్పారండి. గోపన, వేమన, గువ్వల చెన్న వీళ్ళందరూ కూడా. ఇక గోపన్న అంటే దాశరథి కరుణాపయోనిధి, ఈ పాట శ్రీరామదాసులో అండి. అంటే శ్రీరామదాసు కంచర్ల గోపన్న అండి. దాశరథి కరుణాపయోనిధి అంటూ గోపన్న అనేక పాటలు అయితే 32,000 సంకీర్తనలు అయితే రాశారండి. ఎవరు? శ్రీరామదాసు అండి. ఈ విధంగా చెప్పుకోవచ్చు. మరి పోతులూరు వీరబ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పారు, కాళికాంబ సప్తసతి అండి. ఇక వేమన 17వ శతాబ్దం ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది, వేమన శతకం అండి. ఇక గువ్వల చెన్న శతకం అండి. గువ్వల చెన్న శతకము. ఇక ఏనుగు లక్ష్మణ కవి అండి. మరి ఏనుగు లక్ష్మణ కవి, తరిగొండ వేంగమమ్మ వీళ్ళిద్దరూ కూడా 18వ శతాబ్ద కవియత్రి అండి. మరి ఊరిలో ఏనుగులు పడితే మనం ఏం చేస్తామండి? తరిమేస్తాం. ఏనుగులు పడితే తరిమేస్తాం. వీళ్ళందరూ కూడా 18వ శతాబ్దంలో ఉండేవారండి, తరిమేవాళ్ళు. అంత ధైర్యం ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ప్రజలు భయంతో ఇంట్లో ఉండిపోతున్నారు. ఆ తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఆ ఏనుగునైతే తరిమేస్తున్నారండి. ఏనుగుని జాగ్రత్త తీసుకెళ్ళిపోతున్నారు. అంటే ఏనుగుని తరవడం అనేది 18వ శతాబ్దం అండి. ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి, తరమడం అంటే తరిగొండ వేంగమమ్మ అండి. ఓకేనండి. మరి ఇక్కడ సుభాషితాలు మనకి చదివితే ఏమవుతామండి? మంచి లక్షణం ఉన్నటువంటి వ్యక్తులుగా తయారవుతామండి. సుభాషితాలు చదివితే, సుభాషితం అంటే మంచిగా చదివితే, సో మంచి లక్షణాలు ఉన్నటువంటి పిల్లలుగా మారగలమండి. మరి తరిగొండ వేంగమమ్మ, తరిగొండ నృసింహ శతకం వీటి గురించి చెప్పక్కర్లేదండి. మరి గరికపాటి ఈయన నిత్య విద్యార్థి అండి. ఈయన ఎప్పుడు కూడా ఆయన చెప్పే మాటలు ముసలివాడా, ఈడు విద్యార్థులు అంటాడా, అంటే పిల్లవాడా పెద్దవాడా అన్న డౌట్ వస్తుంది మనకి. అంత చలోక్తులు, అంత హాస్యపూరితమైనటువంటి ప్రసంగం అయితే చేస్తారండి ఆయన. మరి గరికపాటి వారు నిత్య విద్యార్థి అండి. విద్యార్థి శతకం. ఈయన 19వ సంవత్సరాలు వచ్చినట్లుగా బిహేవ్ చేస్తారండి. అంటే టీనేజ్ పిల్లవాళ్ళ బిహేవ్ చేస్తారండి. అంటే 19 విద్యార్థి శతకం అండి. ఆ విద్యార్థికి ఎన్ని సంవత్సరాలు వచ్చాయండి? 19వ సంవత్సరాన్ని కలిగి ఉన్నాడండి. అంటే 19వ శతాబ్దం అండి. గరికపాటి వారు 19వ శతాబ్దము విద్యార్థి శతకం అండి. 19వ శతాబ్దం వరకు ఒకసారి చూసేద్దామండి. నన్నయ్య తిక్కన ఎర్రన మహాభాగవతాన్ని రచించారు. 11, 13, 14 అండి. తిక్కన కాలం వాడు బద్దెనండి. బద్దెనికి కాస్త తిక్కుందండి కాబట్టి 13వ శతాబ్దం అండి. బద్దెన తెలుగు మొట్టమొదటి శతకాల్లో మొట్టమొదటిదైనటువంటి సుమతి శతకాన్ని రచించారండి. మరి పోతన 15 అండి. నారాయణ పోతన, ఈ చివరి నా వచ్చిందండి. అలాగే కూడా నారాయణ, పోతన, నారాయణ.
అదేవిధంగా భాగవతం రాసింది పోతన మార్చుడు అంటూ గుర్తుంచుకోవచ్చండి. ఇక దోర్జట్ అండి. దోర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం అండి. ఒక కాంట్రవర్సీ లేని 16వ శతాబ్దంలో కాంట్రవర్సీ లేని శతకకర్త ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన దోర్జటి గారండి. ఈయన శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని రచించారు. మరి శ్రీకాళహస్తీశ్వర అంటే ఏంటండి? మరి శివుడు కదండి. దోర్జటి అన్న కూడా శివుడేనండి. ఇంకా కాంట్రవర్సీ వచ్చినటువంటి 16, 17వ శతాబ్దం. కాంట్రవర్సీ అని ఎందుకు అంటున్నాను అంటే మన టెక్స్ట్ బుక్లో ఒక క్లాసులో ఒక శతాబ్దం ఇచ్చారు, మరొక క్లాసులో మరొక శతాబ్దం ఇచ్చారండి. ఒకసారి చెక్ చేయండి. పక్కి అప్పల నరసింహ గారికి ఒక క్లాసులో 16వ శతాబ్దము, ఒక క్లాసులో 17వ శతాబ్దం అని ఇవ్వడం జరిగిందండి. అందుకే కాంట్రవర్సీ అంటున్నాను అనమాట. సో పక్కి ఆల్రెడీ చెప్పాను. చికాగోలో స్వామి వివేకానంద గారు ప్రియమైన సోదరి మండలారా అంటూ సంబోధిస్తే అందరూ కూడా క్లాప్స్ కొట్టారండి. కానీ అప్పల నరసింహ గారు వెళ్ళి ప్రియమైన కుమారులారా అంటే జనాలందరూ కూడా ఏం చేశారు? పక్కున నవ్వారండి. ఓకేనండి. ఇంకా మారద వెంకయ్యది కూడా కాంట్రవర్సీ అండి. 16, 17 శతాబ్దాలు ఇవ్వడం జరిగాయి. మరి భాస్కరుడు అంటే సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు, ఎప్పటికీ మారడు. ఓకేనండి. ఇక 17వ శతాబ్దం విషయానికి వస్తే గోపన్న వేమన గువ్వల చెన్నలోకి పోతులూరు వీరబ్రహ్మం గారు 17 రోజుల పాటు కాలజ్ఞానం చెప్పారు. అంటే ఇక్కడ 17 రోజులు అంటే 17వ శతాబ్దం అని అర్థం అండి. మరి గోపన్న దాశరథి కరుణాపయోనిధి శ్రీరామదాసు అండి. ఆయన శ్రీరామదాసు మరి అతని యొక్క శ్రీరామదాసు ఎవరండి? కంచర్ల గోపన్న గారండి. అంటే రాముడి యొక్క భక్తుడు ఎవరు? కంచర్ల గోపన్న అండి. మరి వీరబ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రాశారు కదండి. కాళికాంబ సప్తసతి. ఓకేనండి. వేమన శతకాన్ని రచించారండి. గువ్వల చెన్న శతకంలోనిది. ఇక 18వ శతాబ్దం ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి. ఏనుగు లక్ష్మణ కవి, తరిగొండ వేంగమాంబ. ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే 18వ శతాబ్దంలో ప్రజలు ఏనుగులు ఊరిలో పడితే తరిమేసేవారు. ఓకేనండి. 18వ శతాబ్దం అండి. ఏనుగులు తరిమి వేసేవారు. మరి ఏనుగు లక్ష్మణ కవి ఏమి రచించారు అంటే సుభాషిత రత్నావళి అండి. అంటే సుభాషితాలు మనం ఆలకించినట్లయితే, వినినట్లయితే మంచి లక్షణాలు మనకి అలవడతాయి. ఓకేనండి. మరి తరిగొండ నృసింహ శతకము, తరిగొండ వెంగమాంబ. ఇంకా 19వ శతాబ్దానికి వచ్చామండి. 19వ శతాబ్దంలో ఒకే ఒక రచయిత ఉన్నారండి. ఆయనే గరికపాటి మల్లవదాని. అంటే ఇక్కడ శతక కర్తల గురించి చెప్తున్నానండి మిత్రులు. చాలామంది రచయితలు ఉండొచ్చు, కానీ ఇక్కడ మనము ఓన్లీ శతక కర్తల గురించే మనం మాట్లాడుతున్నాం. మరి గరికపాటి మల్లవదాని గారు నిత్య విద్యార్థి అండి. మరి ఆయన చెప్పే చలోక్తులు, ఆమె చెప్పే హాస్యము అంతా కూడా ఆయన ముసలివాడ విద్యార్థి అన్న ఆలోచన అయితే మనకే సందేహం అయితే మనకు వస్తుందండి. ఆయన నిత్య విద్యార్థి అండి. ఈ గరికపాటి వారు 19వ సంవత్సరం వచ్చిన పిల్లోడా అన్నట్టు బిహేవ్ చేస్తారండి. మరి 19వ శతాబ్దంలో ఒకే ఒక శతకకర్త అండి, ఆయన గరికపాటి మల్లవదానండి. తర్వాత 20వ శతాబ్దంలో చాలామంది ఉన్నారండి. ఒక్కసారి వరుసగా లైన్గా చూసేద్దామండి. మరి పెరుమాళ్ళ మునెప్ప 20వ శతాబ్దం అండి. ఇంకన్నీ కూడా 20వ శతాబ్దంలోకి వస్తాయి. పెరుమాళ్ళ విద్యను చదివితే పేరు వస్తుంది. బాగా చదివితే అంటే ఇదేం చదవాలి మనం? విద్యను చదివితే, ఎడ్యుకేషన్ చేస్తే పేరు వస్తుంది. ఓకేనండి. 20వ శతాబ్దం అండి. మాచిరాజు మనుల మూట. మాచిరాజు శివరామరాజు అండి పూర్తి పేరు. మాచిరాజు శివరామరాజు మనుల మూట. ఈయన కూడా 20వ శతాబ్దం అండి. మరి బుడమేరు కాలువకు వరద వస్తే గండ్లు పడి విజయవాడను ముంచివేశాయి. వరద వస్తే గండ్లు పడతాయి, గండ్లు వస్తే వరద వస్తుంది. ఓకేనండి. విజయవాడను ముంచేసిందని కదండి. 20వ శతాబ్దం అండి. ఇక్కడ గండ్లు అంటే గుండ్లపల్లి నరసమ్మ.
సో వరదలు వస్తే వరదరాజ శతకము. ఓకేనండి. ఇక్కడ మనకు ఉన్న ఒక్క మిత్రుడు ఎవరు ఉంటే మిత్ర సాహస్రి కొండూరు వీరరాఘవాచార్యులు అండి. రాఘవాచార్యులు, వీరరాఘవాచార్యులు మనకున్నటువంటి ఒకే ఒక్క మిత్రుడు అండి. ఆయన మిత్రుడు ఎవరు? కొండూరు వీరరాఘవాచార్యులు మనకు మిత్రుడు అండి. ఇంకెవరు కూడా మిత్రులు కాదు. నెక్స్ట్ చుక్కాకోటి వీరభద్రమ్మ అంటే ఇక్కడ కోటి, ఇక్కడ నగజా శతకము. ఆ నగ ఎంత కాస్ట్ చేస్తుంది అంటే ఆమె మెడలో వేసుకున్నటువంటి నగ ఎవరు మెడలో వేసుకున్నారు? చుక్కాకోటి వీరభద్రమ్మ గారు వేసుకున్నటువంటి నగ ఎంత ధర పలుకుతుందంటే ₹1,00,00,000 ధర పలుకుతుందండి. చుక్కాకోటి వీరభద్రమ్మ నగజా శతకము. ఓకేనండి. నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఆంధ్రపుత్రుడు ఏం చేస్తారు తెలుసండి? జెండామాన్ ఇస్మాయిల్. ఆంధ్రపుత్రులు జెండాకి సెల్యూట్ చేస్తారండి. మన ఆంధ్రపుత్రులమే మనం ఏం చేస్తాం తెలుసండి? ఈ జెండాకి సెల్యూట్ చేస్తాం అంటే జెండామాన్ ఇస్మాయిల్. నెక్స్ట్ మరి వీళ్ళందరూ కూడా ఇప్పుడు చెప్పేదంతా కూడా 20వ శతాబ్దం అండి. తెలుగు పూల శతకము నార్ల చిరంజీవి. ఇప్పుడు నిన్న రీసెంట్గా ఆయన గిన్నిస్ బుక్ రికార్డు పొందారండి. ఆయన అనేక సినిమాలు, అనేక పాఠాలకు స్టెప్పులు, ఎన్ని స్టెప్పులు కూడా కౌంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీకు తెలిస్తే కరెంట్ అఫైర్స్ లేటెస్ట్గా అప్డేట్ అవుతాయి. మరి ఎన్ని స్టెప్పులకి గిన్నిస్ బుక్లో రికార్డ్ అయితే వచ్చిందో మీరు కామెంట్ అయితే చేయండి. మరి చిరంజీవికి తెలుగు పూలతో వాళ్ళకి సత్కరించారండి. గిన్నిస్ బుక్ రికార్డు వాళ్ళు చిరంజీవికి తెలుగు పూలతో సత్కరించారు. ఓకేనండి. నెక్స్ట్ సిరి మువ్వ. సిరి మువ్వ. సిరి అంటే శ్రీ అన్నట్టు ఉంది కదండి. సిరి. సో ఈ విధంగా మనము సిరి మువ్వ శతకాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చండి శ్రీగా. ఇక భక్త చింతామణి శతకము. ఇది కూడా 20వ శతాబ్దం అండి. ఇప్పుడు చెప్పి అన్నీ కూడా 20వ శతాబ్దం అండి. భక్త చింతామణి శతకము. మరి భక్తురాలైనటువంటి చింతామణి ఎవరి ఇంటికి వచ్చినా మన యొక్క మధ్యాహ్న భోజన పథకం యొక్క ఎవరండి? డొక్కా సీతమ్మ కదండి. ఆవిడ ఒక భక్తురాలండి. అలాగే భక్త చింతామణి వడ్డాది అంటే వడ్డించేదండి. ఎవరు వచ్చినా కూడా ఈ యొక్క డొక్కా సీతమ్మ ఎవరు వచ్చినా కూడా తన తినాల్సినటువంటి అన్నాన్ని కూడా ఇచ్చేసేది. అలాగే భక్త చింతామణి కూడా వడ్డించేదండి. ఎవరు వచ్చినా ఏ సమయంలో వచ్చినా వడ్డించేదండి. భక్త చింతామణి వడ్డాది సుబ్బారాయ కవండి. ఓకేనండి. నెక్స్ట్ అండి హితోక్తి శతకాన్ని అండి. భక్త చింతామణి శతకము వడ్డాది సుబ్బారాయ కవండి. నెక్స్ట్ హితోక్తి శతకం అండి. హితోక్తులు అంటే మంచి సూక్తులు అండి. మరి ఈ హితోక్తులు ఎవరికి చెప్పాలి? మనము మనుషులకు చెప్పాలి. కానీ ఇక్కడ ఎవరికి చెప్తున్నాము? గద్దెల శామ్యులకి. ఇక్కడ ఎటువంటి టెక్స్ట్ బుక్లో ఎటువంటి శతాబ్దాలు కూడా ఇవ్వలేదండి. కానీ ఇక్కడ శతకాలు ఉన్నాయి కాబట్టి మన మిత్రులకు తెలియాలనే ఉద్దేశంతో ఆ చివరిలో పేర్చడం జరిగింది. మరి శతాబ్దాన్ని సెర్చ్ చేసి మన యొక్క శతాబ్దం రాయొచ్చు. కానీ ఇప్పటికే మనం తలకు మించిన బరువుతో ఉన్నాము. మరి టెక్స్ట్ బుక్లో లేనప్పుడు మనము ఏ శతాబ్దమో అంత విపులంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నేను కూడా వదిలేస్తున్నానండి. మిత్రులు మన యొక్క ప్రయత్నాన్ని గమనించాలి. మరి ఇంత షార్ట్కట్గా తయారు చేయడం జరిగింది. హితోక్తి శతకం గద్దలకు చెప్తున్నారండి. హితోక్తులు గద్దలకు చెప్తున్నారు కాబట్టి హితోక్తి శతకము గద్దల శామ్యులండి. మరి వృషాధిప శతకము. ఇక్కడ వృషభము అంటే ఎద్దుకు పాలొస్తాయండి. పాలొస్తే పాలు రావు. వృషాధిప శతకము పాల్కురికి సామనాథుడు. ఇక్కడ వాయునందన శతకము నందన. కొలకలూరు స్వరూపరాణి నందన స్వరూపరాలు.
వాయునందన స్వరూపరాలు అని గుర్తుంచుకోవచ్చండి. కొలకలూరి స్వరూపరాణి. ఇక్కడ వాయునందన శతకము కొలకలూరి స్వరూపరాణి, నందన స్వరూపము అని చెప్తుంటామండి. మరి ఇంకా నేను మర్చిపోయిన శతకకర్తలు శతకాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరి మీలాంటి చదువుకునే ఎంతోమంది మిత్రులు కామెంట్లు అయితే చూస్తుంటారండి. ఆ కామెంట్లకి మరి మీరైతే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.